హాయ్ ఫ్రెండ్స్ అందరికి. ఇప్పుడు ఎక్కడికి వచ్చామో తెలుసా? చూడండి, నయాగరా వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఆగండి 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 అండోయ్, ఇది నిజమైన నయాగరా వాటర్ ఫాల్స్ అయితే కాదండి. నయాగరా వాటర్ ఫాల్స్ లో ఉండే విధంగా ఇక్కడ ఒక ఎగ్జిబిషన్ అయితే పెట్టారు. సరే ఒకసారి చూసొద్దామని చెప్పేసి ఇక్కడికైతే వచ్చాము. వచ్చిన వెంటనే ఎంట్రన్స్ లో అయితే ఇలా చూడండి, వర్షం పడుతూ అసలు వాటర్ ఫాల్స్ నిజంగా ఇక్కడ ఉందేంటి అనే భ్రమ అయితే మనకు ఖచ్చితంగా కలుగుతుంది. చూడండి, సరే చిన్నగా అయితే ఎగ్జిబిషన్ లోపలికైతే వెళ్తున్నాను. చూద్దాం లోపల ఇంకా ఎలా ఉందో. అలా కొంచెం ముందుకు అలా వెళ్ళిన తర్వాత మనకు ఇక్కడ కొన్ని బొమ్మలు అయితే కనిపిస్తూ ఉంటాయి. అంటే వెరైటీ వెరైటీ బొమ్మలు అయితే ఉన్నాయి ఇక్కడ. చూడండి, మనం ఎక్కడికైనా వెళ్తే కామ్గా అసలు ఉండంగా బొమ్మల దగ్గరికి వెళ్ళేసి ఆ బొమ్మలు రోబోటిక్ యాటిట్యూడ్ తో అయితే మూవ్ అవుతున్నాయి. నేను కూడా కొంచెం సేపు సరదాగా అలాగే వాక్ చేశాను. చాలా సరదా అనిపించింది. స్టార్టింగ్ లోనే చూడండి బొమ్మలు ఎలా ఉన్నాయో, అన్ని రోబోటిక్ యాక్టివిటీతోనే ఉన్నాయి. పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది. అలా కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మనకు ఇలా ఒక పెద్ద జైంట్ వీల్ అయితే కనిపిస్తుంది. మా వారు కూడా ఆ బొమ్మల దగ్గర అయితే చక్కగా ఫొటోస్ అయితే ఫోజులు ఇస్తూ నిలబడ్డారు. అలా కొంచెం మనం ముందుకు వెళ్తూ ఉంటే అక్కడ రకరకాల పేపర్స్ తో డెకరేట్ చేసిన ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ అయితే ఉన్నాయి. ఆ ప్లాంట్స్ ఎందుకా అనుకున్నాను. అక్కడైతే మంచిగా ఫొటోస్ అయితే దిగడానికి చాలా అంటే చాలా బాగుంది. చాలా కలర్ఫుల్ గా ఉన్నాయి ఆ ప్లాంట్స్ అయితే. వావ్, సో స్వీట్. ఆ పక్కనే మనకు ఇంకొక మినీ వాటర్ ఫాల్స్ లా అయితే ఉంది. అలా కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మనకు చూడండి, ఇక్కడ ఒక గుడారం షేప్ లా అయితే ఉంది. అందులో నుంచి మనం లోపలికి వెళ్తూ ఉంటే ఏంటో ఒకలాంటి థ్రిల్లింగ్ అన్నమాట. చూడండి, అందులోంచి మనం ఇలా లోపలికి వెళ్తే కాశ్మీర్ లో గనక మనకు ఆపిల్ మొక్కలు, మంచు ఎలా అయితే ఉంటుందో అలాంటి ఒక రకమైన భ్రమ అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత మనకు అనిపిస్తుంది. చూడండి, ఇదైతే మొత్తం మంచులాగా కనిపిస్తుంది కదా. అదైతే మంచు కాదండి, కాటన్ తో అయితే డెకరేట్ చేసి పెట్టున్నారు. ఆహా, ఈ యాపిల్ ప్లాంట్ అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. రియల్ గా ఆపిల్ చెట్టు అయితే ఇన్ని కాయలు మనకు ఉంటాయి అక్కడ. ఆ పక్కనే మనము చక్కగా ఫొటోస్ అయితే దిగడానికి ఇలా అయితే ఉంది. చూడండి, అందరూ చక్కగా ఫొటోస్ అయితే దిగుతున్నారు. హౌసెస్ లాగా, తర్వాత న్యూ కపుల్స్ అయితే ఫొటోస్ దిగడానికి ఎలా అయితే ఉంటుందో అలాగైతే ఉన్నాయి. ఆ తర్వాత నాకు బాగా నచ్చిన ప్లేస్ ఏంటయ్యా అంటే ఈ జైంట్ వీల్. చూడండి ఎంత పెద్దగా ఉందో. ఎక్కడికి వెళ్ళినా ఇదైతే నన్ను వదలట్లేదు, నా వెనకే వస్తున్నట్టు అనిపించేది. ఎటు నుంచి చూసినా మనకు ఆ జైంట్ వీల్ కనిపిస్తుంది. అలా కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మనకు ఇలా షాపింగ్ చేసుకోవడానికి అయితే హ్యాండ్ బ్యాగ్స్, పిల్లలకి కావలసిన బొమ్మలు ఇవన్నీ ఉన్నాయి. చాలా అంటే చాలా కలర్ఫుల్ గా ఉంది ఈ ప్లేస్ అయితే. టెడ్డీ బేర్లు అయితే ఆహా ఇంకా చెప్పక్కర్లేదు. టెడ్డీ బేర్ లవర్స్ కి అయితే ఇది బెస్ట్ ప్లేస్. ఇది చూడండి, గ్రీన్ కలర్ టెడ్డీ బేర్. పిల్లల కోసమే అండి ఇవన్నీ అయితే. ఎస్పెషల్లీ పిల్లల కోసమే ఈ ఎగ్జిబిషన్ అయితే పెట్టారు. ఇవి చూడండి మాస్కులు. అలా కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఇది చూడండి, మనకు ఇక్కడ లేడీస్ కి కావాల్సిన
ఇయర్ రింగ్స్, తర్వాత మనం రెడీ అవ్వడానికి కావాల్సిన ఐటమ్స్ అన్ని ఇక్కడైతే ఉన్నాయి. చాలా అంటే చాలా బాగున్నాయి, అన్ని చాలా కలర్ఫుల్ గా ఉన్నాయి. అబ్బా, ఎన్ని రకాల ఐటమ్స్ ఉన్నాయో చూడండి. ఎన్ని రకాల ఇయర్ రింగ్స్, ఎన్ని రకాల జుంకాలు ఉన్నాయో, బ్యాంగిల్స్, నెక్లెస్ సెట్స్, ఇంకా మనం రెడీ అవ్వడానికి కావాల్సినవన్నీ ఉన్నాయి. వెరైటీ వెరైటీ క్లిప్స్. వావ్, చాలా అంటే చాలా బాగున్నాయి. ఆ పక్కనే మనకు ఇలా కొన్ని గేమ్స్ అయితే కండక్ట్ చేయడానికి అరేంజ్ చేశారు. ఈ గేమ్ వచ్చేసి బాల్ గేమ్ అండి. చూడండి, మనం ఈ గేమ్ లో అయితే విన్ అయితే మనకి కొన్ని రకాల ప్రైజెస్ అయితే ఉంటాయి. గేమ్ కూడా చాలా సరదాగా ఉంటుంది. నైస్ గేమ్, చాలా బాగుంది ఇది. ప్రైజెస్ చూడండి ఏమేమి ఉన్నాయో. ఇవన్నీ మనకు తగలడం అంటే కొంచెం కష్టమే. ఆ పక్కనే మనకు ఇదేంటో బౌల్స్ అన్ని పెట్టున్నారు. ఇక్కడ కూడా ఈ గేమ్ లో విన్ అయితే, పాట్ గేమ్ అంటండి ఇది. ఈ గేమ్ లో విన్ అయితే ఇందులో కూడా గిఫ్ట్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. ఆ పక్కనే మనకు ఇది చూడండి, దీని పేరేంటో నాకైతే తెలియదు, కానీ నాకైతే చాలా బాగా నచ్చింది. అచ్చం స్నేక్ లాగా ఉంది. చాలా అంటే చాలా బాగుంది. పిల్లలు అయితే మాత్రం భలే మస్తు మస్తుగా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతారు. చూడండి, చాలా చాలా బాగుంది కదా ఇది. వావ్, వెరీ నైస్. టోటల్ గా అలా కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఇంకా నన్ను బాగా అట్రాక్ట్ చేసిన విషయం వచ్చేసి ఇది చూడండి. దీన్ని మరి ఏమంటారో నాకైతే తెలీదు. పిల్లలు అయితే ఇక్కడ కూర్చోబెట్టి ఇందులో ఇలా రౌండ్ రౌండ్ గా తిప్పుతారు. దీని పేరు అయితే నాకు ఐడియా లేదండి. మీకు తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి. ఇది చూడండి, ఇది ఒక పడవ ఆకారంలో ఉంది. ఇది కూడా చాలా బాగుంది. ఓవరాల్ లుక్ చేద్దాం చూడండి ఒకసారి. చాలా కలర్ఫుల్ గా ఉంది. చూడండి, ఎక్కడికి వెళ్ళినా మనల్ని మాత్రం ఈ మెగా జైంట్ వీల్ అయితే అసలు వదలట్లేదు. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ఒక అంకుల్ ఇక్కడ చాక్లెట్ అయితే ప్రిపేర్ చేస్తున్నారు. నేను జస్ట్ ఫోటో తీసుకుందామని అక్కడ నిలబడ్డాను. ఆ అంకుల్ అయితే నాకు పర్మిషన్ ఇచ్చారు, చాక్లెట్ నువ్వే ప్రిపేర్ చేయమ్మా అని చెప్పేసి. సరే అని చెప్పి సరదాగా నేనైతే ఇలా ట్రై చేశాను. నాకైతే అంత బాగా అయితే ఏం రాలేదు. ఇలా బ్రెడ్ పీసెస్ ని అలా చాక్లెట్ లో ముంచి మనకైతే ఇస్తారు. నేను ఏదో ట్రై చేశా, కానీ ఓకే, టేస్ట్ అయితే మాత్రం అదిరిపోయింది. చాలా బాగుంది, టేస్టీగా. వావ్, జాలీగా సూపర్ గా ఉంది ఎగ్జిబిషన్ అయితే. ఇంతకు ముందు చాలా సార్లు ఎగ్జిబిషన్ కి అయితే వెళ్ళా, గానీ ఇది నాకు కొంచెం స్పెషల్ అనిపించింది. చూడండి, మొత్తం చాలా కలర్ఫుల్ గా ఉంది కదా. పిల్లలైతే మాత్రం మస్తు ఎంజాయ్ చేస్తారు. ఇంతకీ ఎగ్జిబిషన్ ఎక్కడుంది అనుకుంటున్నారా? మన ఒంగోలులోనే ఉందండి. వీలైతే ఒకసారి విజిట్ చేయండి. ఇది వచ్చేసి మనం అవుట్ సైడ్ కి వెళ్ళే గేట్ అండి. చాలా అంటే చాలా బాగుంది. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.